హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు వీడియోలో రసం రైస్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మనకి నోరు బాగాలేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు చాలా ఈజీగా ఈ రసం రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా కుక్కర్లో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసిన దినుసులను వేసుకొని మెత్తడి పొడిలాగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో మరో టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన 3 టమాటాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తబడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా ఉడికిన తర్వాత దీనిలో పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం 1 గ్లాసు, 5 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగేలోపు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు రైస్ని కడిగి పెట్టుకోవాలి. వాటరు బాగా మరుగుతున్నప్పుడు కడిగి పెట్టిన రైస్ని కొద్దిగా కరివేపాకు, మిక్సీ వేసిన రసం పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ రసం అన్నాన్ని బాగా ఉడికించాలి. ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. రసం అంతా ఎగిరిపోయి మరీ గట్టిగా అయ్యేంతవరకు ఉడికించకండి. చూసారు కదా, రసం అన్నం ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసం అన్నం తాలింపు కోసమని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక రైస్లో వేసుకుని కలుపుకోవాలి. మనకి నోరు బాగాలేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా రసం రైస్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి రసం రైస్ రెడీ అయిపోయింది కదండి. ఈ రసం రైస్ని వడియాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.